ఫ్రాన్స్ అభిషేక్ బచ్చన్ ఇక సెలవు, ఒంటరి పోరాటం. ఈ విషయాలన్నీ తెలియాలంటేనుక వీడియో మీరు కంప్లీట్‌గా చూడండి. అప్పుడే మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అంటే అర్థమవుతుంది. అదేవిధంగా చాలామంది వీడియో చూస్తున్నారు గానీ లేఖని కామెంట్ చేయట్లేదు. దయచేసి లేఖని కామెంట్ చేయండి. లేఖని కామెంట్ చేయడం వల్ల ఈ ఇన్ఫర్మేషన్ అంతా మనం చాలా మందికి తెలియజేసేవాళ్ళం అవుతాం. అదేవిధంగా చాలామంది సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోతున్నారు. దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను చేసే ప్రతి ఒక్క అప్డేట్ మీరు ముందుగానే పొందగలుగుతారు. ఫ్రెండ్స్, చాలా కాలం నుండి నేషనల్ మీడియాలో అభిషేక్ బచ్చన్, ఐశ్వర్య రాయ్ మధ్య ఎక్కడో పెద్ద గ్యాప్ ఏర్పడిందని, ఈ మధ్య కాలంలో వాళ్ళిద్దరూ దూరంగా ఉంటున్నారని, విడాకులు తీసుకోపోతున్నారని వార్తలు వినిపిస్తూ వచ్చాయి. దీనిపై అటు అభిషేక్ బచ్చన్ గాని, ఇటు ఐశ్వర్య రాయ్ గాని ఎలాంటి రెస్పాన్స్ ఇవ్వలేదు. కానీ అప్పుడప్పుడు ఫ్యామిలీ ఫోటోలు అప్లోడ్ చేస్తూ మేము కలిసే ఉంటున్నాము అనే సంకేతాలు అభిమానులకు ఇచ్చారు. కానీ అభిమానులకు మాత్రం ఎక్కడో చిన్న అనుమానాలు ఇప్పటికీ ఈ జంట మీద ఉన్నాయి. అయితే ఆ అనుమానాలకు మరింత బలం చేకూరుస్తూ అభిషేక్ బచ్చన్ రీసెంట్‌గా ఇన్‌స్టాగ్రామ్‌లో వేసిన ఒక పోస్ట్ సంచలనంగా మారింది. ఈ పోస్ట్‌ని చూసిన తర్వాత వీళ్ళిద్దరూ విడిపోలేదు, కానీ దూరంగా మాత్రం ఉంటున్నారని అర్థం చేసుకున్నారు నెటిజన్స్. అయితే అభిషేక్ మాట్లాడుతూ మనుషులకు దూరంగా కొంతకాలం ఒంటరి జీవితాన్ని గడపాలని అనుకుంటున్నాను. ఎందుకంటే నన్ను నేను తెలుసుకోవాలి. నేను దేనికోసం జన్మించాను అనే అర్థం చేసుకోవాలి. ఇన్ని రోజులు నేను ప్రేమించిన వారి కోసం ఇవ్వాల్సినవన్నీ ఇచ్చేసి మొత్తం ఇచ్చేసా. ఇప్పుడు నా కోసం నేను సమయాన్ని కేటాయించుకోవాలని అనుకుంటున్నాను. ఇదే నాకు నిర్ణయం తీసుకోవడానికి సరైన సమయం అంటూ చెప్పుకొచ్చాడు. అభిషేక్ బచ్చన్ మాట్లాడిన మాటలు చూసి అభిమానులు కాస్త కంగారుకు గురయ్యారు.